హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకోసం ఒక కథ. కథలోకి వెళ్తే అది పశ్చిమ గోదావరి జిల్లాలోని ఒక పల్లెటూరు. ఆ ఊర్లో మంచివాడిగా పేరు ఉన్న మనిషి ఇల్లది. ఆ రోజు ఆ ఇంట్లో పండగ వాతావరణం నెలకొంది. ఆ ఇంటి పెద్ద పేరు శ్రీనివాసరావు. ఆయన్ని భార్య రామలక్ష్మి. వాళ్ళ ఇద్దరి ముద్దుల సంతానం సౌమ్య. మన పెళ్లి కూతురు సౌమ్య. సౌమ్య 24 ఏళ్ల వయసున్న తెలుగింటి ఆడపిల్ల. 5 అడుగుల 2 అంగుళాల ఎత్తు. పేరుకు తగ్గట్టుగా భలే సౌమ్యంగా ఉంటుంది. పెద్దలంటే గౌరవం, దేవుడంటే భక్తి మరియు మనుషులని జంతువులను గౌరవించే స్వభావం కలిగిన పిల్ల. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎలాంటి కుళ్ళు, కుతంత్రాలు, కల్మషాలు తెలియని స్వచ్ఛమైన ఆడపిల్ల. ఇక తన అందం విషయానికి వస్తే పద్యాలు రూపంలో వర్ణించడం కష్టం, కానీ చిన్న మాటలో చెప్పాలి అంటే అబ్బాయిలకి మనం చూస్తే పెళ్ళి అంటూ చేసుకుంటే ఇలాంటి అమ్మాయిని చేసుకోవాలి అని అనిపిస్తుంది. అంత అందంగా ఉంటుంది మన సౌమ్య. సౌమ్యకి కుక్కలంటే ప్రాణం. కానీ ఇంట్లో పెద్దవాళ్ళు పెంచుకోవటానికి ఒప్పుకోకపోవటంతో అప్పుడప్పుడు పక్కింటికెళ్ళి స్వీటుతో ఆడుకుని వస్తుంది. ఇక సౌమ్య వాళ్ళ ఇంట్లో ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా ఊరిలోని ఒక కంపెనీలో కంప్యూటర్ పనిచేస్తుంది. తన పని ఏదో తను చూసుకుని ఇంటికి వచ్చేస్తుంది. పార్టీలు ఇంకా ఇలాంటి చెడ్డ అలవాట్లు లేవు తనకి. తన అబ్బాయిలతో మాట్లాడడం చాలా అరుదు. తన అందానికి ముగ్ధులై ఎందరో ఆమెని ప్రేమించడానికి ప్రయత్నించారు. వాళ్ళ ప్రేమని వ్యక్తపరిచారు, కానీ సౌమ్య సున్నితంగా తిరస్కరించింది. ఆమెకి ప్రేమ దోమ లాంటివి ఎప్పుడూ కలగలేదు. దానికి కారణం ఆమె 15వ ఏట ఆమె జీవితంలో జరిగిన ఒక దారుణమైన సంఘటన. ఆ సంఘటన ఆమెని మానసికంగా, శారీరకంగా తేరుకోలేని విధంగా దెబ్బకొట్టింది. సౌమ్య ఎప్పుడు పైకి నవ్వుతూ కనిపిస్తుంది, కానీ మనసు అంతా బాధతో నిండిపోయి ఉంటుంది. తన ఒంటరితనాన్ని గమనించిన తల్లిదండ్రులు ఆమెకు మంచి సంబంధం చూశారు. సౌమ్య జీవితంలో పెళ్లి చేసుకోకూడదు అనే ఉద్దేశం తల్లిదండ్రులకి చెప్పింది, కానీ కారణం చెప్పలేకపోయింది. ఏదో ఒక రకంగా ఆ అబ్బాయి మంచివాడు, మంచి సంబంధం, మళ్ళీ మళ్ళీ ఇలాంటి సంబంధాలు రావు అని ఆమెను ఒప్పించి పెళ్లికి సిద్ధం చేశారు. నిశ్చితార్థంలో బుట్ట బొమ్మలా తయారై కూర్చుంది సౌమ్య. మన పెళ్లి కొడుకు వినోద్. వినోద్ 27 ఏళ్ల కుర్రాడు. స్వతహాగా విజయవాడ వాస్తవ్యులైన రమేష్ రావు పద్మజ పుత్రరత్నం. వినోద్ ఉద్యోగరీత్యా హైదరాబాదులో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తూ ఉంటాడు. కావున తల్లిదండ్రులు విజయవాడలో ఉంటారు. అతను హైదరాబాద్లో ఉంటాడు. అతను మెకానికల్ ఇంజనీర్ చదివి పరిస్థితుల దృష్ట్యా సాఫ్ట్వేర్లోకి షిఫ్ట్ అయిపోయి ఇప్పుడు బాగానే స్థిరపడ్డాడు. మంచి కుర్రాడు, ఎలాంటి చెడ్డలవాటు లేవు. పైగా బాధలు తెలిసిన కుర్రాడు. తల్లి తండ్రికి ఎలాంటి కష్టం రాకుండా చూసుకున్నాడు. కుర్రాడు నవ్వుతూ అందరిని నొప్పించకుండా నవ్విస్తూ అందంగా ఉంటాడు. మరంత ఎత్తు కాకపోయినా 5 అడుగుల 6 అంగుళాలు మన సౌమ్యకి సరైన జోడ్లా ఉంటాడు. అందరినీ అర్థం చేసుకునే స్వభావం కలిగిన వ్యక్తి. తన పని తను చూసుకుంటాడు. ఎవరి జోలికి పోడు. అమ్మాయిల జోలికి అస్సలు పోడు. అతను చిన్ననాటి నుంచి బాయ్స్ స్కూల్లో, తర్వాత బాయ్స్ కాలేజు, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ చదవడం వల్ల అమ్మాయిలతో పరిచయాలు లేక సిగ్గు ఎక్కువై ఇంకా అమ్మాయిలకు దూరంగా ఉంటాడు. అమ్మాయిలకు దూరమని అతన్ని అనుమానించకండి. అతను పెళ్లి విషయం పెద్దవాళ్ళకి వదిలేశారంతే. తనకిష్టాలు సరదాలు అన్నీ మిత్రులు రాజేష్ సుజిత్తోనే. కానీ ఇప్పుడు వాళ్ళకి పెళ్ళైపోయి వారి వారి దాంపత్య జీవితాల్లో బిజీ అయిపోయారు. ఇక వినోద్ ఒంటరైపోయాడు. తనకు తోడు అవసరం అనిపించింది, కానీ ఆర్థికంగా ఇంకా ఎదిగాక పెళ్లి చేసుకోవాలనుకున్నాడు వినోద్. కానీ ఇంట్లో వాళ్ళు ఒత్తిడి చేయటంతో, నచ్చకపోయిన మంచి సంబంధం అని చెప్పటంతో పెళ్లి కొప్పుకున్నాడు వినోద్. ప్రస్తుతం సౌమ్య వినోద్ ఎదురెదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నారు. పక్కనే ఇరు కుటుంబాలు వారి పిల్లల సమాధానం కోసం ఎదురు చూస్తున్నారు. కానీ సౌమ్య వినోద్ ఒకరి మొహం ఒకరు కూడా చూసుకోలేదు. వాళ్ళని ఒత్తిడి చేయటంతో ఒకరిని ఒకరు చూసుకున్నారు అయిష్టంగానే. కానీ చూసిన తర్వాత ఒకరిని ఒకరు ఒక 30 సెకండ్ల పాటు కళ్ళారపకుండా చూసుకున్నారు.
ఇది గమనించిన పెద్దవాళ్ళు ఇక ముహూర్తాలు పెట్టేయవచ్చు అనుకున్నారు. కాని వినోద్కి పెళ్లి కూతురుతో ధైర్యం చేసుకుని మాట్లాడాలి అని ఉంది. పెళ్లికి ముందు తెలుసుకోవాల్సిన విషయాలన్నీ అడగాలని ఉంది. కానీ ఎలానో అర్థం కాలేదు. ఇద్దరికీ పెళ్లి గురించి ఏం తెలియదు, కానీ వారి జీవితాల్లో వారి భాగస్వాములు ఎలా ఉండాలి అనే పెద్ద చీటి వారి మనసులో ఉంది. వారి దాంపత్య జీవితం ఎలా ఉండాలో వారి ఊహల్లో ఎప్పుడు ఊహించుకుంటూ ఉంటారు. అవన్నీ సౌమ్యలో ఉన్నాయో లేదో తెలుసుకోవటానికి వినోద్కి సిగ్గు అడ్డు వచ్చింది. సౌమ్యకి తన జీవితంలో జరిగిన సంఘటన గుర్తు వచ్చి అబ్బాయిలంటే భయం వలన ఆ మౌనంగా ఉంది. ఇంకా వినోద్ ఏదో ఒక రకంగా ధైర్యం తెచ్చుకొని పెళ్లి కూతురుతో మాట్లాడాలి. సౌమ్య తండ్రి వైపు చూసింది. శ్రీనివాసరావు సౌమ్య తండ్రి. బాబు అది, ప్లీజ్ అంకుల్, జీవితాంతం కలిసి ఉండవలసిన వాళ్ళం. ఒక 5 నిమిషాలు మాట్లాడుకోకపోతే ఎలా? శ్రీనివాసరావు సౌమ్య తండ్రి. సరే బాబు. బాల్కాన్లో మౌనం. మౌనం. అమ్మాయే మాట్లాడుతుంది అని వినోదు. అబ్బాయే మాట్లాడతాడు అని సౌమ్య. మొత్తానికి నిశ్శబ్దంని బద్దలు కొట్టి వినోద్ మాట్లాడతాడు. కొన్ని విషయాలు ముందే మాట్లాడుకోవటం మంచిది అని ఇలా పిలిచాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు అంటాడు వినోద్. వినోద్కి అమ్మాయిలంటే చాలా సిగ్గు ఉంది, కానీ తప్పదు కదా. ఇప్పుడు సిగ్గుపడితే పెళ్లి తర్వాత ఇబ్బంది పడాలని. ఇంకొక విషయం ఏంటంటే తనకు అలవాటు మాత్రమైతే తన్నెవరు ఆపలేరు. పర్వాలేదండి అంటుంది సౌమ్య. మళ్ళీ మౌనం. ఇలా కాదు అని కాస్త తడబడుతున్నా పర్వాలేదులే అని ధైర్యం తెచ్చుకుని వినోద్ మాట్లాడడం మొదలుపెట్టాడు. వినోద్ తన ఉద్యోగం గురించి చెప్తున్నాడు. తన అలవాట్లన్నీ చెప్తున్నాడు. సౌమ్య కూడా తల ఊపుతూ అన్ని వింటుంది. సౌమ్య వినోద్ ప్రవర్తనని గమనిస్తుంది. తన మాటలు, తన మనస్తత్వం అన్నీ గమనిస్తుంది. ఈలోపు మీరేమనుకోనంటే మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను అంటాడు వినోద్. అడగండి అంటుంది సౌమ్య. మీకు లవర్ ఎవరైనా ఉన్నారా? ఈ పెళ్లి మీకు ఇష్టమేనా? మిమ్మల్ని ఏం బలవంతం చేయటం లేదు కదా అంటాడు వినోద్. సౌమ్య మౌనంగా ఉంది. ఏం చెప్పాలో తెలియక. మౌనం మళ్ళీ. సౌమ్య మనసు, అయ్యో ఆ అబ్బాయే అన్నీ మాట్లాడుతున్నాడు, నేనొక్క ముక్క కూడా మాట్లాడకపోతే ఎలా? ధైర్యం తెచ్చుకున్న సౌమ్య, మీకిష్టమైన ఈ పెళ్ళి, నాకైతే ఈ పెళ్ళికి నో చెప్పడానికి ఏ కారణం లేదు. మీరు నాకు మొదటి చూపులో నచ్చారు. అందంగా ఉన్నారు, మంచిగా నవ్వుతూ ఉన్నారు. ఖచ్చితంగా మంచివారై ఉంటారు. మంచి కుటుంబం, మంచి సంబంధం అని అమ్మ నాన్న చెప్పారు. నాకైతే మీరు చాలా నచ్చారండి. మీకెవరు అనబోయేలోపు, లవర్ సంగతి తర్వాత అమ్మాయిలు ఫ్రెండ్స్ కూడా సరిగా లేరండి. ఇక మొదటి జీవితం అంతా మీకే అంకితం. వినోద్ చెప్పడం పూర్తి కాకముందే సౌమ్య వెంటనే వినోద్ వైపు కాస్త కోపం మరియు ఆశ్చర్యం కలగలిపిన చూపొకటి విసిరింది. మీకు ఒక విషయం చెప్పాలండి. మీ అందం, మీ సిగ్గు, మీ నవ్వు అన్నీ బాగా నచ్చేశాయని నాకు అన్నాడు సౌమ్యని ఆకర్షించటానికి. సౌమ్య పొంగిపోయింది. ఇలా 10 నిమిషాలైపోయింది. వినోద్ సిగ్గు అంతా పోయింది. సౌమ్య ఏదో ఎప్పటినుంచి తెలిసిన అమ్మాయిలాగా ఓపెన్ అయిపోయాడు. మంచి జోకులు వేస్తూ ఉన్నాడు. ఆమె నవ్విస్తూ ఉన్నాడు. ఆమె సిగ్గు భయం పోగొట్టడానికి అన్ని ప్రయత్నాలు చేశాడు. సౌమ్య మనసులో పొంగిపోతూ, అబ్బో ఇతను కూడా నాలాగనే తల్లిదండ్రుల మాట వలన వచ్చాడనుకుంటూ బుద్ధిగా బానే ఉన్నాడనుకుంది. మరి మీ సంగతి చెప్పలేదు అంటాడు వినోద్. నా మనసులో కూడా ఎవరు లేరండి అని అన్నది. ఎగిరి గంతు వేసినంత పనిచేశాడు వినోద్. మరి నేను నచ్చానా? సౌమ్య ఏం చెప్పాలో తెలియలేదు. తన జీవితంలో జరిగిన సంఘటనలు ఏవి గుర్తులేవు. వినోద్తో గడుపుతున్నంతసేపు మంచివాళ్ళనే ఉన్నాడు, మంచిగా స్థిరపడ్డాడు, అందంగా ఉన్నాడు. ఇంతకంటే ఏం కావాలే అనుకుంది. కానీ ఆమె జీవితంలో జరిగిన సంఘటన గురించి చెప్పలేకపోతే అతన్ని మోసం చేసినట్టు అవుతుంది అనుకున్నది. చెప్పిన తర్వాత అతను ఏమనుకుంటాడో అని, తన్ని పెళ్లి చేసుకోడేమో అనుకుని భయపడింది. నిజానికి మొదటి చూపులోనే వినోద్ అంటే ఇష్టం మొదలైంది సౌమ్యకి. వినోద్ని మొగుడుగా చేసుకోవాలి అనే స్వార్థం ఇంకోవైపు ఆమె నిజాయితీని అధిగమిస్తుంది.
సౌమ్య గారు మిమ్మల్ని అంటాడు వినోద్. అది అది అంటుంది సౌమ్య. నచ్చకపోయినా పర్వాలేదు చెప్పండి, నేను వెళ్ళిపోతాను. అతని దూరం చేసుకోవటం ఇష్టం లేక ఇలా అన్నది. అయ్యయ్యో అదేం లేదండి. మొదటి చూపులోనే మీరు నాకు నచ్చారు. మీ నిజాయితీ, సెన్స్ ఆఫ్ హ్యూమర్ బాగా నచ్చాయి. ముఖ్యంగా నా ఇష్టాన్ని, అభిప్రాయాన్ని గౌరవించటం బాగా బాగా నచ్చింది. థ్యాంక్ యూ. పెళ్ళంటే ఇద్దరికి నచ్చాలి కదండి అంటాడు వినోద్. బాగా చెప్పారు అంటుంది సౌమ్య. కానీ మీకొకటి చెప్పాలి. హా చెప్పండి. రామలక్ష్మి, సౌమ్య తల్లి అండ్ పద్మజ, వినోద్ తల్లి. ఇక మాట్లాడుకున్నది చాలులేరా, రండి ముహూర్తానికి సమయం అవుతుంది. హా వస్తున్నాం, మీరు వెళ్ళండి అంటాడు వినోద్. పద్మజ, వినోద్ తల్లి, ఇక మాట్లాడేది ఏం లేదు కానీ రండి రండి. రామలక్ష్మి, సౌమ్య తల్లి, నువ్వు రామ్మ, టైం అవుతుంది ముహూర్తానికి. అమ్మ ఒక్క రామలక్ష్మి, చాలు అని చెప్పాను కదరా. సౌమ్య గారు పదండి, మనం సగం పెళ్ళయ్యాక మిగతాది మాట్లాడుకుందాం. సౌమ్య ముసిముసిగా నవ్వుతుంది. పెద్దల ఆశీస్సులతో ఇద్దరు ఉంగరాలు మార్చుకున్నారు. సరిగ్గా 4 రోజుల తర్వాత పెళ్లి నిశ్చయించారు. ఈలోపు ఒకరిని ఒకరు అర్థం చేసుకునే సమయం దొరికింది అని ఆనందపడ్డారిద్దరు. ఇక రోజు కాల్స్, వీడియో కాల్స్, చాటింగ్స్, ఫైటింగ్స్, అలకలు, బుజ్జగింపులు ఇలా అన్నీ జరుగుతూ ఉన్నాయి. మెల్లగా వారి పరిచయాల్లో మీరు కాస్త నువ్వుగా మారింది. వారి మధ్య దూరం తగ్గింది. మెల్లగా ప్రేమ చిగురిస్తుంది. రోజుకొకరితో ఒకరు మాట్లాడుకోకపోతే నిద్ర పట్టదు ఇద్దరికి. రోజు ఉద్యోగానికి వెళ్ళి రావటం, రెడీ అవ్వటం, వెంటనే ఫోన్ చేసుకోవటం, మాట్లాడుకుంటూ నిద్రలోకి జారుకోవటం. వినోద్ సౌమ్యని భార్యగారు అంటాడు. సౌమ్య వినోద్ని భర్తగారు అంటుంది సరదాగా. ఇక పెళ్లికి ఎంతో దూరం లేదు. ఎలానో పెళ్ళయ్యాక హైదరాబాద్ వెళ్ళిపోవాలి కాబట్టి సౌమ్య కూడా ఉద్యోగం మానేసింది. ఇకేం తోచక ఆమెకు మనసంతా వినోద్ గుర్తొస్తున్నాడు. ఏం చేసినా వినోద్ వినోద్. తనకు అర్థమైపోయింది, తను వినోద్ని చాలా ప్రేమిస్తుంది. ఇక తన జీవితం బాగుండాలంటే తన జీవితంలో జరిగిన ఘోరాన్ని ఇక్కడితో మర్చిపోవాలనుకుంది. అలానే వినోద్తో ఒకసారి మాట్లాడాలి అని ఉంది సౌమ్యకి. కానీ కుదరదు. ఎందుకంటే వీరు పెట్టుకున్న షరతు ఏంటి అంటే పెళ్ళయ్యే వరకు ఆఫీస్ అవర్స్లో కాల్స్ చేసుకోకూడదు అని, పని మీద ధ్యాస పోతుందని. దానికి తోడు వినోద్ వాళ్ళ మేనేజర్ పెద్ద రాక్షసుడు. ఫోన్లో మాట్లాడితే పెద్ద పాపంలాగా అందరి ముందు తిట్టి అవమానిస్తాడు. రేటింగ్ తక్కువ ఇస్తాను అని బెదిరిస్తాడు కూడా. ముఖ్యంగా మేనేజర్ కంటే వినోద్ పని బాగుంటుంది అని కుళ్ళు. సో వినోద్ని ఎప్పుడు తొక్కేయాలి అని చూస్తాడు. అందుకే వినోద్ ఈ షరతు పెట్టాడు. దానికి సౌమ్య కూడా అర్థం చేసుకుంది. తన కాబోయే భర్త అవమాన పాలు కాకూడదని. ఒకరోజు సమయం ఉదయం 11 అయింది. కానీ సౌమ్య వల్ల కాలేదు. వినోద్ కాల్ చేసింది. ఏదో ఎమర్జెన్సీ అనుకుని వినోద్ కాల్ లిఫ్ట్ చేశాడు. హలో చెప్పు సౌమ్య అన్నాడు వినోద్. హాయ్ భర్తగారు, ఏం చేస్తున్నారు? నీకేమైనా పిచ్చా? అవును, నువ్వంటే పిచ్చి. స్టాప్ ఇట్ సౌమ్య, బ్రెయిన్ ఏమైనా పోయిందా అంటాడు వినోద్. వినోద్ అంటుంది సౌమ్య. నీకు చెప్పాను కదా ఆఫీస్ టైంలో కాల్స్ వద్దు అని. కానీ అంటుంది సౌమ్య. వినోద్ వాళ్ళ మేనేజర్, వినోద్ ఇలానే సోది వేసుకుంటే జీతం రాదు, పనిచేస్తే వస్తుంది. అయినా ఇంటికి వెళ్ళి పడుకొని మాట్లాడుకో, జీతం వేయిస్తాలే. సిగ్గు లేకపోతే సరి. ఎన్నిసార్లు చెప్పాలయ్యా, జీతం ఇచ్చేది కబుర్లు చెప్పుకోవడానికి కాదు, పని చేయటానికి అని. మనిషి అన్నాక కాస్త కామన్ సెన్స్ ఉండాలయ్యా. వినోద్ ఆఫీస్ వాళ్ళందరూ బాగా నవ్వుకున్నారు. రఘురామ్ గారు తప్ప. ఆయన వినోద్ వాళ్ళ ఆఫీస్లో ఆఫీస్ బాయ్గా పనిచేస్తారు. ఫైల్స్ అందించడం, కాఫీ టీ ఇవ్వటం లాంటివి. ఆయనకు వినోద్ అంటే చాలా ఇష్టం. వినోద్కి ఆయన అంటే చాలా ఇష్టం, గౌరవం కూడా. వినోద్ సౌమ్య కాల్ ఆన్లోనే ఉంది. సౌమ్య అంతా విన్నది. తన కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. చాలా సంతోషమా? నీ వల్ల తిట్లు తిన్నాను. ఎల్లవమ్మా, నాకిక ఫోన్ చేయకు అని కోపంగా అరిచి కాల్ కట్ చేశాడు. అంతే, ఇక సౌమ్య కళ్ళ నుంచి జలపాతంలాగా నీళ్లు వచ్చేస్తూ ఉన్నాయి. కన్నీటి పర్యంతమైంది.
తన వినోద్కి తన వల్ల ఇన్ని తిట్లు తిన్నాడు, అందరి ముందు పరువు పోగొట్టుకున్నాడు అని బాధతో కుమిలిపోయింది. నిజానికి ఆ రోజు వినోద్కి అస్సలు బాలేదు. చాలా కోపంగా, చిరాగ్గా ఉన్నాడు. ఎప్పుడు అలా ఉండడు వినోదు. టేక్ ఇట్ ఈజీలా ఉంటాడు. కానీ ఆ రోజు ఉన్న కోపానికి, ఈ అవమాన కోపానికి సౌమ్య బలి అయింది. సారీ 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 అని 100కు పైనే మెసేజ్ పెట్టింది. కానీ రిప్లై రాలేదు. తన బాధ రెట్టింపైంది. రామలక్ష్మి, సౌమ్య తల్లి రా అన్నం తిందాం. సౌమ్య మౌనంగా ఉంటుంది. సౌమ్య అంటుంది రామలక్ష్మి. సౌమ్య మౌనంగా ఉంటుంది. సౌమ్య రా అన్నం తిందువు గాని, నాకు ఆకలిగా లేదమ్మా, తర్వాత తింటాను. రామలక్ష్మి కాస్త తినమ్మా, అల్లుడు గారితో మాట్లాడడానికి ఓపిక కావాలిగా అన్నది వెటకారంగా. సౌమ్యకి కోపం తన్నుకొచ్చింది, కాని బయట పెట్టలేదు. ఈ విషయం అందరికి చెప్పటం ఇష్టం లేక వెళ్ళి కొంచెం అంటే కొంచెం తిన్నది. కాని గొంతులోకి ఒక్క ముద్ద కూడా వెళ్ళట్లేదు. లోపలంతా వినోద్ గురించే బాధ. ఇక అక్కడ ఉండలేక వచ్చేసింది. మధ్యాహ్నం 3 అయింది. ఎలా అయినా వినోద్కి సారీ చెప్పాలని అనుకుంది. మళ్ళీ కాల్ చేసింది. కట్ చేశాడు. వినోద్ ఇలా 4 సార్లు కట్ చేశాడు. సౌమ్య మెసేజ్, ప్లీజ్ ఒకసారి కాల్ లిఫ్ట్ చెయ్యి, ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. మళ్ళీ కాల్ చేసింది సౌమ్య. ఏంటి మళ్ళీ చేస్తున్నావు? మార్నింగ్ నీ వల్ల తిట్లు తిని అందరి ముందు ఎదవనైపోయాయిక ఇలానే మాట్లాడుతూ ఉంటే ఉద్యోగం నుంచి తీసేస్తాడు. అప్పుడు పూర్తిగా ఎదవనైపోతా. క్షమించి వినోద్, ప్లీజ్ అలా మాట్లాడక, చాలా ఏడుపు వస్తుంది అంటుంది సౌమ్య. మళ్ళీ మొదలు పెట్టావా? నీకెలా చెప్తే బుద్ధి వస్తుందయ్యా వినోద్. నీకిదే ఫైనల్ వార్నింగ్ చెప్తున్నా. జాబ్ నుంచి పీకేస్తా, యూజ్లెస్ ఫెలో అన్నాడు వినోద్ మేనేజర్. వినోద్ సౌమ్య కాల్ ఆన్లోనే ఉంది. మళ్ళీ సౌమ్య అంతా విన్నది. ఇక సౌమ్యకి బాధ, ఏడుపు ఎడతెరుపు లేకుండా పొంగుకొచ్చేస్తున్నాయి. వినోద్కి మేనేజర్పై కోపం కట్టలు తెంచుకుంది. కానీ ఆ కోపానికి సౌమ్య బలైపోయింది. సౌమ్య, నీవున్న కోపానికి ఏం బాగుతానో నాకే తెలియదు. దయచేసి ఫోన్ పెట్టే ప్లీజ్. సౌమ్య ఏడుస్తూ, వినోద్ నన్ను క్షమించు ప్లీజ్, పెట్టవే ఫోన్ అని గట్టిగా అరిచాడు. అంతే సౌమ్యకి చాలా బాధ వేసింది. ఈ రోజంతా వినోద్కి మెసేజ్ పెడుతూనే ఉంది. ఒక్కదానికి కూడా రిప్లై రాలేదు. సాయంత్రం మళ్ళీ కాల్ చేసింది. నో రెస్పాన్స్. తర్వాత రోజు కూడా మెసేజెస్, కాల్స్, నో రెస్పాన్స్. తర్వాత రోజు కూడా నో రెస్పాన్స్. తర్వాత రోజు కూడా సేమ్ స్టోరీ. వినోద్ ఇన్ని రోజులు మాట్లాడకుండా ఎప్పుడు లేరు. సౌమ్య అన్ని విధాలా ట్రై చేసింది. కాల్స్, వాట్సాప్ కాల్స్, వీడియో కాల్స్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, టెలిగ్రామ్ ఇలా అన్ని విధాలుగా ప్రయత్నించింది. అన్నిట్లోనూ నిరాశ మాత్రమే మిగిలింది. వినోద్ని ఇంత కోపంగా ఎప్పుడు చూడలేదు సౌమ్య. సౌమ్య ఏం చేస్తున్నా వినోద్ ఆలోచనలే. వినోద్ తిన్నాడా? వినోద్ ఆఫీస్కి వెళ్ళాడా? వినోద్ బాగున్నాడా? ఏ పని చేయలేకపోతుంది, పడుకోలేకపోతుంది, తినలేకపోతుంది. వినోద్ మాత్రం కాల్ లిఫ్ట్ చేయట్లేదే. మెల్లగా 5 రోజులైంది. సౌమ్యకి వినోద్ ఎలా ఉన్నాడు అని బెంగ, భయం మొదలయ్యాయి. ఆ రోజు ఇంట్లో ఒక్కతే ఉంది సౌమ్య. భోజనం చేస్తూ న్యూస్ చూస్తుంది సౌమ్య. ఇంతలో బ్రేకింగ్ న్యూస్. ఈరోజు గచ్చిబౌలిలో వినోద్ అనే కుర్రాడికి బైక్ యాక్సిడెంట్ అని స్క్రోలింగ్ వెళ్తుంది. అంతే సౌమ్య గుండె ఆగిపోయేంత పనైంది. వెంటనే తినే పళ్ళెం పక్కన పెట్టేసి ఆపకుండా వినోద్కి కాల్ చేస్తూనే ఉంది. దగ్గరగా ఒక 20 సార్లు చేసింది. నో రెస్పాన్స్. సౌమ్యకి బాధ, ఏడుపు, కోపం వచ్చేస్తూ ఉన్నాయి. హైదరాబాద్ వెళ్దామంటే సౌమ్యకి అసలు వాళ్ళ ఊరే సరిగ్గా తెల్దు. ఇక హైదరాబాద్ ఏం వెళ్ళగలను అనుకుంది. కానీ వినోద్ గురించి ఏదైనా పర్వాలేదు అని ఇంటికి తాళం వేసి బస్టాండ్కి వెళ్ళిపోయింది. టికెట్ తీసుకుని హైదరాబాద్ బయలుదేరింది. సరిగ్గా 2 రోజుల తర్వాత వినోద్ ఫోన్ మోగుతుంది. సౌమ్య వాళ్ళ అమ్మ నుంచి వస్తుంది. అత్తయ్య చెప్పండి అంటాడు వినోద్. రామలక్ష్మి, సౌమ్య తల్లి, బాబు చెప్పండి అత్తయ్య. సౌమ్య తల్లి ఏడుస్తూ, బాబు అది ఎందుకు ఏడుస్తున్నారు అత్తయ్య? ఏమైంది? సౌమ్య ఏం చేస్తుంది? సౌమ్యకి ఏమైనా అయిందా? అడిగాడు భయంగా.
సౌమ్య తల్లి, సౌమ్య కనిపించడం లేదు బాబు. ఊరంతా వెతికాం, ఎక్కల్లేదు. పక్క ఊర్లో కూడా వెతుకుతున్నారు, ఎక్కల్లేదు. ఎటు వెళ్ళిందో తెలియటం లేదే. పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చాం, మీ దగ్గరికి ఏమైనా వచ్చిందేమో అని. వినోద్కి నోటి వెంట మాట రాలేదు. తన వల్లే అలా వెళ్ళిపోయిందేమో అని వణుకు పుట్టింది వినోద్కి. అత్తయ్య, మీరేం బాధపడకండి, నేను వెతుకుతాను హైదరాబాద్ మొత్తం. మీ దగ్గరకు వస్తే చెప్పండి అని కట్ చేశాడు. వినోద్కి ఏం చేయాలో అర్థం కాలేదు. వినోద్ తన ఫ్రెండ్స్ కలిసి మొత్తం వెతకడం మొదలుపెట్టారు. బస్టాండ్, రైల్వే స్టేషన్, ఎయిర్పోర్ట్, ఇలా ప్రతి చోట వెతికారు, కానీ ఎక్కడ దొరకలేదు. వినోద్ బాధ పెరిగిపోతుంది. ఎంతగానో ప్రేమించిన అమ్మాయికి ఏమైనా అవుతుందేమో అని భయం కూడా పెరుగుతుంది. మరుసటి రోజు వినోద్ మేనేజర్ కాల్. వినోద్ మేనేజర్, వినోద్ త్వరగా ఆఫీస్కి రా, నాకు ఫ్యామిలీ ప్రాబ్లం ఉంది సార్, నాకు రావటం కుదరదు. వినోద్ మేనేజర్, నో, నువ్వు రావాలి. వినోద్ ఫోన్ కట్ చేస్తాడు. ఆ రోజంతా వెతుకుతాడు, కానీ ప్రయోజనం లేదు. మరుసటి రోజు రఘురామ్ గారు కాల్. రఘురామ్ గారు, వినోద్ బాబు, ఏమైంది బాబు, ఆఫీస్కి రావటం లేదు. నాకు కాబోయే భార్య కనిపించడం లేదు రఘురామ్ గారు, ఆమె కోసమే వెతుకుతూ పిచ్చి వాళ్ళ తిరుగుతున్నాం. బాబు ఒకసారి ఆఫీస్కి రండి అంటారు రఘురామ్ గారు. కష్టం రఘురామ్ గారు, అయినా నేను జాబ్ మానేస్తున్నానండి, ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే. అయ్యో అవునా, చెప్పలేదేంటి బాబు అంటారు రఘురామ్ గారు. సారీ అండి, టెన్షన్లో ఉండి చెప్పలేదు. పర్వాలేదు బాబు, కానీ ఒకసారి ఆఫీస్కి రండి బాబు, మిమ్మల్ని ఒక చోటుకి తీసుకువెళ్తాను. వినోద్ ఆఫీస్కి వెళ్తాడు. రఘురామ్ గారు బండి ఎక్కి ఒక చోటికి తీసుకుని వెళ్తారు. మొత్తానికి రఘురామ్ గారు ఆయన ఇంటికి తీసుకెళ్లారు. వినోద్ కంటి నుంచి నీళ్లు వస్తున్నాయి. ఎదురుగా సౌమ్య మంచం మీద పడుకొని, ఈమె మీకు తెలుసా బాబు, తినే నాకు కాబోయే భార్య అండి అని బాధపడుతున్నాడు. మొన్న రాత్రి బయటికి వెళ్ళి వస్తూ ఉంటే ఈమె రోడ్డు మీద పడి ఉంది బాబు, వెంటనే హాస్పిటల్కి తీసుకుని వెళ్ళాను. 3 రోజుల నుంచి ఏం తినలేదట బాబు, బాగా నీరసమైపోయి ఏదో బాధలో ఉందనుకుంటా. ఇక మందులు రాశారు, అవి తీసుకుని వేశాము నేను మా ఆవిడ. ఇక మీరు వచ్చారుగా, మీ ఇంటికి తీసుకుని వెళ్ళండి బాబు, తగ్గిపోతుంది. వినోద్ వెంటనే రఘురామ్ గారిని హత్తుకున్నాడు. మనసారా ధన్యవాదాలు చెప్పాడు. ఇక వాళ్ళ ఫ్రెండ్ కార్ తీసుకుని వచ్చి సౌమ్యని తీసుకుని వినోద్ ఇంటికి వెళ్ళిపోయాడు. వినోద్కి హైదరాబాద్లో డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ ఉంది. వెంటనే సౌమ్య వాళ్ళ అమ్మగారికి కాల్ చేసి చెప్పాడు. వాళ్ళ అమ్మగారు రేపు బయలుదేరి వస్తామన్నారు. ఈలోపు వినోద్ సౌమ్యని బాగా చూసుకున్నాడు. సౌమ్య కాసేపటికి స్పృహలకు వచ్చింది, కానీ ఎదురుగా ఎవ్వరు లేరు. వెంటనే సౌమ్య అరిచింది, హెల్ప్ హెల్ప్, వినోద్ వినోద్ అని ఏడుస్తూ. వెంటనే వినోద్ పరిగెత్తుకుంటూ వచ్చాడు. వినోద్ని చూసిన సౌమ్యకి ప్రాణం లేచి వచ్చింది. సౌమ్య లేవగానే వినోద్కి చాలా అంటే చాలా ఆనందంగా ఉంది. వెంటనే సౌమ్య దగ్గరికి వెళ్ళాడు. సౌమ్య లేచి కూర్చుంది. సౌమ్య ఎలా ఉంది అంటాడు వినోద్. ఇలా రా వినోద్ ఒకసారి అంటుంది సౌమ్య. ఏమిటి సౌమ్య? సౌమ్య ప్రేమగా వినోద్ చెంప మీద, భుజాల మీద, గుండెల మీద కొడుతూ ఏడుస్తుంది. సౌమ్య ఏడుస్తూ వినోద్ని గట్టిగా వాటేసుకుంది. తప్పు చేశాను, తర్వాత సారీ చెప్పాను కదా, అయినా అంత కోపమా? టీవీలో వినోద్ అనే వ్యక్తికి యాక్సిడెంట్ అని చదవగానే ఎంత భయం వేసిందో తెలుసా? ప్రాణం పోయినట్టు అయింది. ఇక వెంటనే బయలుదేరి వచ్చేసా, కానీ ఇక్కడికి వచ్చాక దారి తెలియదు, ఫోన్ ఛార్జింగ్ లేదు. ఇక నడుస్తూ వెళ్తుంటే పడిపోయాను, ఎవరు కాపాడారు. దేవుడి దయ వల్ల నేను నిన్ను చూశాను. మా ఆఫీసులో పనిచేసే రఘురామ్ గారు నిన్ను కాపాడింది. అవునా, మన పెళ్ళయ్యాక ఒకసారి ఇంటికి పిలిచి థ్యాంక్స్ చెప్పాలి ఆయనకి, ఆయన వల్లే నిన్ను చూశాను. సరే, నువ్వు రెస్ట్ తీసుకో ఫస్ట్ అంటాడు వినోద్. అదేం లేదు, నువ్వురా, నీ పక్కన పడుకుంటే వెంటనే తగ్గిపోతుంది. వినోద్కి ఆశ్చర్యం కలిగింది, కానీ ఇంతకంటే మంచి అవకాశం మళ్ళీ రాదు అనుకొని వెళ్ళి సౌమ్యని గట్టిగా హత్తుకున్నాడు. ఇద్దరు పక్క పక్కనే హత్తుకొని పడుకున్నారు మొదటిసారి. ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ ఆ కౌగిల్లో తెలిసింది ఇద్దరికీ. వారి జీవితాల్లో ఎప్పుడూ అలా ఎవరిని హత్తుకోలేదు. ఆ కౌగిల్ తన్మయంలో
మునిగి తేలారు ఇద్దరు. ఎప్పటినుంచో ఉన్న విరహాన్ని ఆ రోజు ఆ కౌగిలి రూపంలో బయట పెట్టుకున్నారు. వినోద విరహాన్ని తట్టుకోలేక సౌమ్యని ముద్దులతో ముంచెత్తాడు. సౌమ్య కూడా వినోద్ ముద్దులకు ముగ్ధురాలైంది. సౌమ్య కూడా వినోద్కి ముద్దులు పెట్టేసింది. స్వర్గంలో ఉన్నట్టు అనిపించింది ఇద్దరికీ. గతి తప్పుతున్నట్టు అర్థమైంది సౌమ్యకి. ఇక చాలు శ్రీవారు, మిగతాది పెళ్ళయ్యాక అన్నది సౌమ్య తేరుకొని. వినోద్ కూడా తేరుకున్నాడు. మౌనంగా ఉండిపోయారిద్దరూ. ఆ నిశ్శబ్దంని పోగొడ్డానికి అని సౌమ్య ఇలా అంది. అయినా ఇన్ని రోజులు ఎవరైనా అలుగుతారా భర్తగారు? నేనొక్క రోజే అలిగాను. తర్వాత నేను ఏడిపించాలి అని అలా చేశాం. ఇలా అవుతుందని అస్సలు ఊహించలేదు అంటాడు వినోద్. స్టూపిడ్, ఇన్ని రోజులు ఏడిపిస్తారా అంటుంది సౌమ్య. సారీ సౌమ్య, ఇంకెప్పుడు అలా చెయ్యను. నేనే సారీ. నేను అలా కాల్ చేసి నిన్ను ఇబ్బంది పెట్టి ఉండవలసింది కాదు అంటుంది సౌమ్య. అయిందేదో అయిపోయిందిలే. అయినా హైదరాబాద్ వరకు ఎందుకు వచ్చావు సౌమ్య అంటాడు వినోద్. నీకంత కోపం వచ్చేసరికి చాలా భయం వేసింది వినోద్. పైగా న్యూస్లో అలా చూసేసరికి నాకు చాలా కష్టమైంది నీకు దూరంగా ఉండటం. నాకేమైనా పర్వాలేదు, నిన్ను చూడాలి, నీతో మాట్లాడాలి అనిపించింది, వచ్చేశాను. వినోద్కి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి. సౌమ్య వినోద్ కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తుంది. ఏంటి భార్యగారు అలా చూస్తున్నారు? ఐ లవ్ యూ భర్తగారు. ఐ లవ్ యూ టు భార్యగారు. ఇక మనల్ని ఎవరు విడదీయలేరు. అవును, ఇక దూరంగా ఉండటం అస్సలు మంచిది కాదు. కానీ నేను ఆఫీస్ మానేశాను సౌమ్య. ఇప్పుడు నాకేం జాబ్ లేదు. నా వల్లే కదా. కాదురా, నేను కూడా మంచి జాబ్ చూసుకుందాం అని మానేశాను. కొత్త జాబ్ కూడా వచ్చింది, మంచి జీతం. ఇక నుంచి నీకు సపరేట్ చేయాలనుకున్నాను. ఈరోజే లాస్ట్ వర్కింగ్ డే. ఆ మేనేజర్ పీడ పోయింది. నిన్నింకా బాగా చూసుకుంటాను సౌమ్య. నా మొగుడు సూపర్ అన్నది నవ్వుతూ సౌమ్య. కొన్ని రోజుల్లోనే వారి పెళ్లి అద్భుతంగా జరిగింది. వినోద్ కొత్త ఆఫీసులో జాయిన్ అయ్యే పని మీద ఇద్దరు హైదరాబాద్ వెళ్ళిపోయారు. అక్కడే శోభనం ఏర్పాట్లు చేసుకున్నారు. శోభనం పాల గ్లాస్తో లోపలికి వచ్చింది సౌమ్య. వినోద్ సౌమ్య కోసం సిద్ధంగా ఉన్నాడు. ఇద్దరు నవ్వుకున్నారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకున్నారు. సౌమ్య మెల్లగా చిరునవ్వు నవ్వి వినోద్ ఒంట్లో వేణి రాజేసింది. ఐ లవ్ యూ బుజ్జి అన్నాడు వినోద్. ఏంటి శ్రీవారు కొత్త పిలుపు? ఈరోజు ఎందుకో నీ అందం పెరిగిపోయింది. నేనేమని పిలిచినా తక్కువ అనిపిస్తుంది ఆ నుదుటి మీద ముద్దు పెట్టాడు. జాబిల్లు కూడా కుళ్ళుకునేలా ఉంది సౌమ్య నీ అందం అని బుగ్గల మీద ముద్దు పెట్టాడు. అందమైన ప్రకృతికి మించి ఉన్న అందం నీది అంటే అతిశయోక్తి కాదు సఖి అంతన పెదాల మీద చిలిపిగా ముద్దు పెట్టాడు. సరే ఏర్లాంటి వంపులతో ఉన్న ఈ మెడకి నా ప్రియమైన ముద్దు అని మెడ మీద ముద్దు పెట్టాడు. వంపు సొంపులతో ఉన్న ఈ నడుము కోసం ఎన్ని ఉద్యమాలు జరిగినా తక్కువే ఆ నడుంపై ముద్దు పెట్టాడు. ఇన్ని ముద్దులు తట్టుకున్న నడుం ముద్దుకు మాత్రం సౌమ్య ముగ్ధురాలైంది. తిరిగి వినోద్ పెదాలకి తన పెదాలతో గట్టి ముద్దు ఇచ్చింది. చిరునవ్వు నవ్వింది సౌమ్య. చేత్తో సూర్యుణ్ణి అడ్డుకోలేము. ఈ చీర ముక్కతో నీ అందాన్ని దాయలేం బంగారం అని వెనక నుంచి కౌగులించుకున్నాడు. మెల్లగా ఆ మెడ మీద ప్రేమగా ఒక ముద్దు పెట్టాడు. అంతే, సౌమ్య మనసు గత్తప్పింది. వినోద్కి లొంగిపోవాలని అనుకున్నది. ఈ చీర తీసిపారేసి హైదరాబాద్లో ఆపిన కార్యం కంటిన్యూ చేద్దామా బుజ్జి అంటాడు వినోద్. కాని వెంటనే సౌమ్యకి ఏదో విషయం గుర్తొచ్చి వెంటనే వినోద్ కవిల్ నుంచి విడిపించుకొని, శ్రీవారు ఈరోజు నాకు చాలా నీరసంగా ఉంది అంటుంది సౌమ్య. అయ్యో, ఒంట్లో బాగులేదా? కాస్త తలనొప్పి అలసట ఉంది. ఓకే, ఏం పర్లేదు బుజ్జి, నువ్వు రెస్ట్ తీసుకో. నిన్ను బలవంతం చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. నీకెప్పుడు ఓకే అయితే అప్పుడే మన శోభనం. సౌమ్యకి కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంత మంచివాడు భర్తగా రావటం తన అదృష్టం అనుకుని వెళ్ళి వినోద్ కౌగిల్లో చేరి ఏడ్చేసింది. ఏమైంది బుజ్జి? అని తల ఊపింది. చెప్పు బుజ్జి ప్లీజ్, అలా ఏడవకు అంటాడు వినోద్. ఐ లవ్ యూరా మొగుడా. కొన్ని రోజుల్లో మనం ఒకటే అవుదామండి.
అని ముసిముసిగా నవ్వుతూ చెప్పింది. ఐ లవ్ యూ టు బుజ్జి అని కవకలింతలు, ముద్దులు ఓకేనా బుజ్జి అడిగాడు వినోద్. సౌమ్య చిరునవ్వు నవ్వి సరే అన్నట్టుగా చెప్పింది. కానీ సౌమ్య మనసులో ఒకటే విషయం మెదులుతుంది. తన జీవితంలో జరిగిన ఘోరాన్ని వినోద్కి చెప్పకపోతే అంతకు మించిన మోసం ఇంకొకటి ఉండదనిపించింది. కానీ ఆ విషయం చెప్పటానికి ధైర్యం చాలే సౌమ్యకి. ఇద్దరూ పక్కకు తిరిగి పడుకున్నారు. వినోద్ చాలా నిరుత్సాహానికి లోనయ్యాడు. తన భార్యను చూస్తున్నాడు. తను ఏదో ధ్యాసలో ఉంటుంది. ఏ విషయంలో అయినా ఒక 5-10 నిమిషాలు బాగానే ఉంటుంది. తర్వాత ఏదో విషయం తనకి గుర్తొచ్చి మూడంతా మార్చేసుకుంటుంది. ఎప్పుడు నవ్వుతూ ఉండే సౌమ్య ఎందుకు ఇలా ఉంటుందో అర్థం కాదు. తన దగ్గర ఏదో విషయాన్ని దాస్తుంది అని అనుమానం కలిగింది. కానీ అమ్మ నాన్ని విడిచి వచ్చింది కదా, అందుకే ఏమో అని సర్ది చెప్పుకున్నాడు. మరుసటి రోజు ఉదయం సౌమ్య వినోద్కి దోశలు వేస్తుంది. ఆఫీస్కి రెడైన వినోద్ వచ్చి సౌమ్యని వెనక నుండి వాటేసుకున్నాడు. చీ ఏంటండి ఇది పొద్దు పొద్దున్నే అంటుంది సౌమ్య. ఎప్పుడైతే ఏంటి బుజ్జి, ఉమ్మా ఉమ్మా అని ముద్దులు ఇచ్చేశాడు. సౌమ్య కూడా ఇటు తిరిగి వినోద్ భుజాలపైన చెయ్యి వేసి వినోద్కి ఎదురుగా నిలబడి వినోద్ జుట్టుని పట్టుకొని నిమురుతుంది. వినోద్ గట్టిగా సౌమ్య పెదాల్ని అందుకున్నాడు. ఇద్దరికి పొద్దునే తీయని గులాబ్ జామ్ తిన్నట్లు అనిపించింది. 2 నిమిషాలు అలానే ఉండి ఒకరి పెదాల్ని ఇంకొకరు రుచి చేస్తున్నారు. వారి విరహ వేదన అంతా ఆ ముద్దుతో తీర్చుకున్నట్టు అంత అనుభూతి పొందారు ఇద్దరు. సాయంత్రం దాకా నిన్ను చూడకుండా ఎలా ఉండాలో అర్థం కావట్లేదు బుజ్జి అంటాడు వినోద్. సౌమ్య ఏదో అంటూ ఉండగానే మళ్ళీ సౌమ్య పెదాల్ని అందుకున్నాడు వినోద్. సౌమ్యకేదో గుర్తొచ్చి వినోద్ని కాస్త వెనక్కు తోసేసింది. ఏమైంది సౌమ్య అంటాడు వినోద్. ఏం లేదండి, నువ్వెప్పుడు ఇలానే చేస్తున్నావు, అసలు ఏమైంది నీకు చెప్పు బుజ్జి అని అడిగాడు. సౌమ్యకి చెమటలు పట్టేస్తున్నాయి. అది ఏం లేదండి, మీకు ఆఫీస్కి టైం అవుతుందని. వినోద్కి అనుమానం రెట్టింపైంది. నిజంగానే తనకి ఆఫీస్ టైం అవుతుంది, అందుకే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు. బాయ్ బుజ్జి జాగ్రత్త అని వెళ్ళిపోయాడు. బాయ్ అండి మిస్ యూ అని బదులిచ్చింది సౌమ్య. తన ప్రవర్తన వినోద్కి అనుమానం కలిగిస్తుంది అని సౌమ్యకి అర్థమైంది. కానీ ఆ విషయం వినోద్కి తెలిస్తే ఏమవుతుంది అనే ఆలోచనే సౌమ్యకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇక ఇలా వినోద్ ప్రేమ చూపించడానికి రావటం, సౌమ్య కాసేపు ఆగి వెనక్కి తోసేయటం, మెల్లగా దూరం పెరిగింది. సౌమ్య అసలు వినోద్ని ముట్టుకొనివ్వటం లేదు. సౌమ్య మనసు అంతా వినోద్ని మోసం చేసినట్టే ఉంది. నిజం చెప్పలేక, నిజాన్ని దాచుకోలేక తల్లడిల్లిపోతుంది. వినోద్కి సౌమ్య ప్రవర్తన చాలా నిరాశ కలిగించింది. అలా అలా కాలం గడుస్తుంది. వాళ్ళు ప్రేమగా మాట్లాడుకొని సరిగ్గా 4 రోజులైంది. సౌమ్య రోజు రోజుకి ఏదో ఆలోచిస్తూ పిచ్చి దాంట్లో అయిపోయింది. ఒత్తిడి అధికమవుతున్నట్టు వినోద్కి సుష్టంగా కనిపిస్తుంది. ఇక సౌమ్యని అలా చూడలేకపోయాడు వినోద్. ఆ రోజు ఆదివారం ఇంట్లోనే ఉన్నాడు. సౌమ్య అని గట్టిగా అరిచాడు. సౌమ్య భయపడుతూ ఏమైందండి, అది నేను అడగాలి, ఏమైంది, ఏమవుతుంది, ఏం మాట్లాడకుండా మౌనంగా ఉంటున్నావు, దగ్గరకు వస్తే దూరం వెళ్ళిపోతున్నావు, ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కూర్చున్నావు, విషయమేంటో నాకు చెప్పవలసిందే ఈరోజు. అది ఏమండి అంది సౌమ్య. నసగద్దు, డైరెక్ట్గా చెప్పు అంటాడు వినోద్. అది అంటుంది సౌమ్య. ఏ అని పక్కనే ఉన్న కూర్చుని విసిరగొట్టాడు గట్టిగా. సౌమ్యకి కన్నీళ్లు వచ్చేశాయి. కొంచెం సేపు సౌమ్యని ఎడవనిచ్చి మెల్లగా బుజ్జగించి ఇలా అన్నాడు. నిన్ను ఇలా చూడలేకపోతున్నాను బుజ్జి, నాకు చాలా బాధగా ఉంది, ఏ పని చేయలేకపోతున్నాను, ఏడవకుండా విషయం చెప్పు ప్లీజ్ బుజ్జి, నీ కాళ్ళు పట్టుకుంటా అన్నాడు. అయ్యో అవేం మాటలండి అంటుంది సౌమ్య. ఈరోజు నువ్వు చెప్పకపోతే నా మీద ఒట్టే. అయ్యో వద్దండి నేను చెప్తాను. చెప్పు, నిజం చెప్పు అంటాడు వినోద్. అది నా జీవితంలో జరిగిన దారుణమైన సంఘటనండి. అప్పుడు నా వయసు 15 ఏళ్ళు. ప్రతి ఎండాకాలం సెలవులకి
మా చిన్నాన్న వాళ్ళ పిల్లలు ప్రియా, లకిత మా ఇంటికి వస్తారు. అందరం బాగా ఆడుకునేవాళ్ళం. కానీ నా 15 సంవత్సరాల సెలవుల్లో వాళ్ళు రాలేదు. నన్నే అక్కడికి రమ్మన్నారు. కానీ మా పిన్ని, చిన్నాన్న బాగా గొడవ పడేవారు. వాళ్ళు మాట్లాడుకోవటం మానేసి సరిగ్గా 3 సంవత్సరాలయింది అని నా చెల్లి ప్రియ చెప్పింది. వాళ్ళకిద్దరు ఆడపిల్లలు. అందరూ బాగుండేవాళ్ళు. కానీ వీళ్ళ గొడవల వల్ల పిల్లల చదువు పాడైపోకూడదు అని పిల్లల్ని హాస్టల్లో జాయిన్ చేసింది పిన్ని. కేవలం సెలవులప్పుడు వచ్చేవారు. అది మా ఇంటికి వచ్చేవారు. మొత్తానికి పిన్ని వాళ్ళ ఇంటికి వచ్చాను. ఇక్కడే ఆడుకున్నాం. పిన్ని స్కూటీ మీద షికార్లు కొట్టాం. అన్నీ చేశాం. మా చిన్నాన్న అంటే అందరికీ భయం. ప్రియ, లిఖితని దారుణంగా కొట్టేవాడు అని చెప్పేవారు. ఇక నాకు కూడా భయం మొదలైంది. కానీ ఆయన ఎక్కువ ఇంట్లో ఉండు అని, ఎప్పుడో వస్తాడు అని చెప్పి రమ్మంటే వెళ్ళాను. ఆయన లేని టైంలో ఆడుకునేవాళ్ళం. ఆయన ఉన్న టైంలో పక్క ఇంటికి వెళ్ళి సౌజన్య వాళ్ళ ఇంట్లో ఆడుకునేవాళ్ళం. అలా చెయ్యమని మా పిన్ని ప్రియ వాళ్ళకు చెప్పిందట. మొత్తానికి సెలవులైపోయాయి. నేను రేపు బయలుదేరి వెళ్ళిపోవాలి. ప్రియా, లిఖిత వాళ్ళు ఈరోజే హాస్టల్కి బయలుదేరారు. నాకు భయం, నేను కూడా వెళ్ళిపోతాను అని పిన్నికి చెప్పాను. ఇప్పుడు చెల్లి వాళ్ళని హాస్టల్లో దింపేసి వస్తాను. సాయంత్రం వచ్చాక నిన్ను తీసుకుని వెళ్ళి దింపుతాను అన్నది. చిన్నాన్న వస్తే సౌజన్య వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆడుకో అన్నది. సరే అని ఇంట్లోనే ఉన్నాను. ఈలోపు చిన్నాన్న బండి శబ్దం వచ్చింది. సౌజన్య వాళ్ళ ఇంట్లో లేరు. ఇక గుండెలో దడ మొదలైంది నాకు. వెళ్ళి పడుకున్నట్టు నటించాను. కాసేపటికి నిజంగా నిద్ర వచ్చేసింది. అయ్యయ్యో, స్టవ్ మీద అన్నం పొంగిపోతూ ఉందండి అని పరుగు తీసింది వంటగదిలోకి సౌమ్య. వినోద్కి ఏమైంది అన్న టెన్షన్ ఎక్కువైపోయింది. వెళ్ళి స్టవ్ ఆఫ్ చేశాడు. చెప్పు ముందు అన్నాడు వినోద్. అయ్యో, అన్నం అవ్వనివ్వండి అంటుంది సౌమ్య. అక్కర్లేదు, హోటల్కి వెళ్ళి తిందాం, చెప్పు ముందు. ఆ తర్వాత చెప్పిన విషయం విన్న వినోద్కి మైండు 300 ముక్కలైంది. కాసేపు ఆగాక నా మీద ఎవరు పన్నట్టు ఉంటే భయపడలేశాను. మా చిన్నాన్న నన్ను పట్టుకొని ముద్దులు పెడుతూ నా బట్టలు చింపేస్తున్నాడు. నీ వదిలించుకోవడానికి చాలా ప్రయత్నించాను. నా వల్ల కాలేదు. గట్టి గట్టిగా అరిచాను. ఎవరికి వినపడలేదు. నా నోటిని గుడ్డలతో కట్టేశాడు. నేను సహకరించకుండా కదులుతున్నాను. ఇక నన్ను కొట్టడం మొదలుపెట్టాడు. వాడి నుంచి తప్పించుకోలేని పరిస్థితి. ఏం చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నాను. ఏడ్చి ఏడ్చి కన్నీళ్ళింకిపోయి వాడి కామానికి, వాడి కోపానికి నా ఒళ్ళంతా హూనమైపోయింది. నా జీవితాన్ని నాశనం చేసేసి కాసేపటికి ఏదో గొప్ప పని చేసినట్టు నవ్వటం మొదలుపెట్టాడు. నేను నొప్పితో నరకం అనుభవించాను. నా జీవితం మొత్తం నాశనమైపోయింది. నా కలలు చెదిరిపోయాయి. ఆ నొప్పికి ఆ మృగం చేతిలో నలిగిపోయిన నా శరీరం ప్రాణం పోతే బాగుండు అని దేవుణ్ణి ప్రాధేయపడింది. నేను స్పృహ కోల్పోయాను. వినోద్కి కోపం కట్టలు తెంచుకుంది. ఆవేశంతో ఊగిపోతూ పైకి లేశాడు. పైకి లెగు అన్నాడు వినోద్. వినోద్ ప్లీజ్, నన్ను తప్పుగా అర్థం చేసుకోకు ప్లీజ్, ప్లీజ్ అని కాళ్ళు పట్టుకుంది. వినోద్ వెంటనే సౌమ్యని లేపి లాక్కొని బయటకు వెళ్తున్నాడు. సౌమ్య వినోద్ని ఆపడానికి ప్రయత్నిస్తుంది. కాని వినోద్ కోపం తారాస్థాయికి చేరుకుంటుంది. ప్లీజ్ విను, చెప్పేది విను, ప్లీజ్ ప్లీజ్ అన్నది. ఏడుపు ఆగలే సౌమ్యకి. ఈరోజు ఆ చెత్తగాడి శవం చూడవలసిందే. సౌమ్య షాక్ అయింది. వినోద్ కోపం తన మీద అనుకుంది. వినోద్ ప్లీజ్, నేను చెప్పేది విను, ప్లీజ్ ప్లీజ్ అని గట్టిగా పట్టుకుని ఆపేసింది. వినోద్ మాత్రం ఏం వినట్లేదు. వినోద్ ఆగు ఆగు, ఆడు చచ్చిపోయాడు, నిజంగా చచ్చిపోయాడు. వినోద్ షాక్ అయి ఒక్కసారిగా ఆగి వెనక్కి వచ్చాడు. నిజం తర్వాత ఏమైంది చెప్తాను, విను ప్లీజ్ అన్నది. 2 రోజుల తర్వాత మా పిన్ని నన్ను లేపి టాబ్లెట్స్ ఇచ్చింది. మా పిన్నిని గట్టిగా పట్టుకుని ఏడ్చేశాను. జరిగిందంతా చెప్పాను. మా పిన్ని కూడా ఏడ్చేసింది. తర్వాత జరిగింది చెప్పింది. ఆ మృగం నాకలా చేసిన రోజు మా పిన్ని ప్రియ వాళ్ళని దించి వచ్చాక చూసింది. నన్ను పడేసి వెళ్ళిపోయాడు. వెంటనే
నన్ను హాస్పిటల్లోకి తీసుకుని వెళ్ళిందట. డాక్టర్ చెప్పిన విషయం విన్న మా పిన్నికి కోపం కట్టలు తెంచుకుని వచ్చిందట. కానీ నా దగ్గర ఉండి నన్ను చూసుకుంది. నేను లేచాక వెంటనే వాడి మీద పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడానికి వెళ్ళాము. కానీ ఈలోపే తెలిసిన విషయం ఏంటంటే నిన్న మధ్యాహ్నం రోడ్డు మీద వెళ్తూ ఉంటే లారీ గుద్ది నుజ్జు నుజ్జు అయిపోయాడు. దేవుడు వాడికి తగిన శిక్ష వేశాడు. వాడి శవాన్ని కూడా ప్రియాలిఖిత వాళ్ళు చూడ్డానికి ఇష్టపడలేదు. అంత దుర్మార్గుడు వాడు. నాకు మా పిన్ని చెప్పిన విషయం ఏంటంటే ప్రియ మీద కూడా ఇలానే చేయబోతే మా పిన్ని అడ్డుకుందట. నేను మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను. చెల్లి వాళ్ళతో మా పిన్ని నన్ను మామూలు మనిషిగా మార్చడానికి చాలా కౌన్సిలింగ్ ఇచ్చింది. నేను దాని నుంచి కోలుకోవటానికి 2 సంవత్సరాలు పట్టింది. ఆ విషయం నాకు పిన్నికి మధ్యనే సమాధి అయిపోవాలని మా పిన్నితో అన్నాను. ఎందుకంటే వాడు ఎలానో పోయాడు. ఈ విషయం తెలిస్తే మా పిన్ని చెల్లెల్ని మా కుటుంబం వెలివేస్తారు. ఈ సమాజం ఒక మగదిక్కులేని ఆడవాళ్ళని చులకన భావంతో చూస్తారు. మా అమ్మ నాన్న పిన్ని వాళ్ళని జన్మలో క్షమించరు. ఆ ఎదవ చేసిన పనికి వీళ్ళు ఆ శిక్ష అనుభవించటం న్యాయం కాదు అని అలా అన్నాను. నేను మందులు వేసుకుని కోలుకున్నాను. నేను ఆరోగ్యంగా కోలుకున్నాను అని డాక్టర్స్ చెప్పారు. కానీ నాకు పిల్లలు పుట్టకపోవచ్చు అని చెప్పారు. హెల్దీ ఫుడ్ తీసుకుంటూ త్వరగా కోలుకుంటే ఆరోగ్యంగా ఉంటే పుడతారని చెప్పారు. చేసేదేమీ లేక ఇక నేను ఇంటికి వెళ్ళిపోయాను. నేను మాత్రం ఆ విషయాన్ని ఎవరికి చెప్పలేదు. నాలానే ఆ దారుణాన్ని మర్చిపోలేకపోయాను. ఈ విషయం పెళ్లికి ముందే మీకు చెప్పకపోవటం నాదే తప్పు. నువ్వు మంచివాడివి, నీలాంటివన్నీ భర్తగా అవ్వకుండా కోల్పోకూడదు అని స్వార్థంతో చెప్పలేదు. నాకు జరిగిన దాంట్లో నా తప్పు ఏమీ లేదు. పిల్లల విషయం కూడా మన నిశ్చితార్థం ముందు డాక్టర్ని కలిశాను. హెల్దీగానే ఉన్నానని చెప్పారు. కానీ ఒకసారి నీకు చెప్పాలనుకున్నాను. ఆ రోజు నిశ్చితార్థంలోనే నీకు చెప్దామనుకున్నాను కానీ కుదరలేదు. తర్వాత చాలాసార్లు ప్రయత్నించాను, ఎప్పుడు కుదరలేదు. నువ్వెలా స్పందిస్తావో అని భయపడి మన కాపురం పాడవుతుందేమో అని చాలా భయపడ్డాను. నువ్వు నన్ను వదిలేస్తావేమో అని భయపడ్డాను. అందుకే ఆగిపోయాను. వినోద్ హాహాహా అని గట్టిగా నవ్వాడు. సౌమ్యకి ఏం జరుగుతుందో అర్థం కాలేదు. ఏంటి, నన్ను మరి అంత చీప్ అనుకున్నావా? కొంచెం కూడా మనిషిగా అనుకోలేదా? అసలు మానవత్వం లాంటివి ఏం లేవనుకున్నావా నాకు? అయ్యో అలా కాదండి. వినోద్ గట్టిగా సౌమ్యని కౌగిలించుకున్నాడు. ఎంత గట్టిగా అంటే గాలి కూడా వారి మధ్య దూరలేనంత. బుజ్జి, నువ్వేం మాట్లాడకుండా నేను చెప్పేది విను, సరేనా? సరే అంటుంది సౌమ్య. చూడు, నీకు జరిగిన విషయం చిన్నదేమీ కాదు. నీ జీవితాన్ని మార్చేసింది. జీవితం మీద, మగాళ్ళ మీద ఉన్న నమ్మకం పోయేలా చేసింది. నీకు జరిగిన విషయం విన్న తర్వాత నాకు చెప్పలేనంత బాధ, కోపం వచ్చాయి. వాడిని చంపేయాలని అనుకున్నాను. కానీ దేవుడే వాడికి తగిన శిక్ష వేశాడు. కానీ నీ మీద ఎనలేని గౌరవం పెరిగింది. అంత జరిగినా నువ్వు చావడానికి ప్రయత్నం చేయలేదు. కోలుకొని బయటకు వచ్చి జీవితాన్ని సాగిస్తున్నావు. నీకంత అన్యాయం చేసిన మనిషి ఉన్న కుటుంబం బాగుండాలి అని ఆ విషయాన్ని దాచిపెట్టావు. నీ జీవితం నాశనం అయిపోయినా 3 ఆడవాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలని చూసావు, నిలబెట్టావు కూడా. నీ విషయం బయటకు వస్తే అన్యం పుణ్యం తెలియని ఆ ఆడవాళ్ళ పరువు పోయి ఈ సమాజంలో తిరగలేరు అని చిన్న వయసులోనే గొప్పగా ఆలోచించావు. నీ తప్పు ఏం లేకపోయినా ఈ విషయం కోసం ఇంత భయపడ్డావు. నన్ను మోసం చేయకూడదు అని ఇంత తపన పడ్డావు. నా కోసం, ఈ విషయం కోసం ఇంత కుమిలిపోతూ బ్రతికావు. ఇప్పుడు చెప్తున్న విను, ఏది ఏమైనా కానీ జరిగిన దాంట్లో నీ తప్పు ఏమీ లేదు. మళ్ళీ చెప్తున్న విను, నీ తప్పు ఏమీ లేదు. మనకు పిల్లలు పుట్టినా పుట్టకపోయినా పర్వాలేదు. ఏది ఏమైనా సరే నిన్ను జీవితాంతం పూల్లో పెట్టుకొని చూసుకుంటాం. నీ గతంలో ఏం జరిగిందో, ఏమైంది, ఇవన్నీ నాకు అక్కర్లేదు. ఇప్పుడు నువ్వేంటి, నువ్వు ఎవరిని ప్రేమిస్తున్నావు అనేది నాకు కావాలి. ఇంత అమాయకత్వం, నిజాయితీ ప్రేమ, మంచితనం, కళ్ళ కపటం ఎరగని మనస్తత్వం, అందమైన రూపం,
ఇన్ని గుణాలు ఉన్న అమ్మాయి దొరకటం నా అదృష్టం. ఇప్పటి వరకు జరిగిందంతా మర్చిపోం. పిల్లల విషయం కూడా మర్చిపోం. మనం దేవుణ్ణి వేడుకుందాం. మనం చేయవలసినవన్నీ చేద్దాం. నువ్వేం బాధపడకు. నువ్వెంత ఆనందంగా ఉంటే మనకు పిల్లలు పుట్టే ఛాన్స్ అంత ఎక్కువ ఉంటుంది. వినోద్ మోకాల మీద కూర్చుని ముందుగా కొన్న ఉంగరం చూపించి, నన్ను నీ భర్తగా అంగీకరిస్తావా బుజ్జి అని అడిగాడు. సౌమ్యకి ఆనందంతో పాటు ఏడుపు కూడా వచ్చేసింది. అంతే, ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఒప్పేసుకుంది సౌమ్య. ఉంగరం సౌమ్య వేలికి తొలిగాడు వినోద్. సౌమ్య వినోద్ని ఏడుస్తూ కౌగిలించుకున్నది. వినోద్ మొహం మొత్తం ముద్దులు పెట్టేసింది. నా జీవితంలో ఇదే చాలా ఆనందకరమైన రోజు వినోద్. ఐ లవ్ యు రా ముద్దుల మొగుడా. ఐ లవ్ యూ టు బుజ్జి పెళ్ళామా అంటాడు వినోద్. ఇన్ని రోజులు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను కదా, సారీ అండి. అదేం లేదు బుజ్జి. వినోద్ సౌమ్య చేయి తీసుకుని తన తల మీద పెట్టుకుని, ఇకెప్పుడు ఆ పాత సంఘటనని గుర్తు చేసుకోను, అన్ని నా మీద ఒట్టి వెయ్యి అని అన్నాడు. అయ్యో, మీ మీద ఎందుకండి, నా మీద వేసుకుంటాను. లేదు బుజ్జి, నా మీద వెయ్యి. ఎప్పుడు నువ్వు ఆలోచించి బాధపడకుండా ఉంటావు. ఒట్టు వేయను కానీ మీకు మాట ఇస్తానండి, ఇంకెప్పుడు బాధగా ఉండను. నేను సంతోషంగా ఉంటూ మిమ్మల్ని సంతోషంగా ఉంచుతాను. ఇప్పుడు ప్రేమగా ఇద్దరు మరో 10 నిమిషాలు ముద్దులతో గడిపారు. కొంతసేపటి తర్వాత, ఏమండి, ఈరోజు నైట్ మీకేమైనా పని ఉందా? హా, పడుకోవాలి, చాలా అలసిపోయా ఈరోజు. బాగా ఆలోచించుకొని చెప్పండి అంటుంది సౌమ్య. నిజంగా పడుకోవాలి అంటాడు వినోదం. పిచ్చి మొగడా, చెప్పేది సరిగా వినరా బాబు, బాగా ఆలోచించుకొని చెప్పండి అన్నది మళ్ళీ. బుజ్జి దాని గురించా? హా అన్న సిగ్గుపడుతూ. బుజ్జి అయితే నీకేం ఇబ్బంది లేదా అంటాడు వినోదం. అన్నీ చెప్పేశా కదా వినోద్, ఇక నా మొగుడి దగ్గర ఇబ్బంది ఏముంది? నా మొగుడు ఏం చేసినా అడ్డు చెప్పేదే లేదు అని నవ్వుతూ చెప్తుంది. వినోద్ దగ్గరికి గంతేశాడు. ఆ రోజంతా సరసాలతో మునిగి తేలారిద్దరు. రాత్రికి ఇద్దరు ఇష్టమైన భోజనం చేశారు. వినోద్ చక్కగా రెడై మంచి పంచ కట్టుకుని వెళ్ళి ఫోన్ మాట్లాడుతున్నాడు. ఈలోపు సౌమ్య కూడా పని పూర్తి చేసుకుని చక్కగా రెడై తెల్ల చీర కట్టుకుని సన్నజాజి పువ్వులు పెట్టుకుని పాల గ్లాస్తో వచ్చింది రూంలోకి. కాని వినోద్ పట్టించుకోలేదు. సౌమ్యకి కోపం వచ్చేసింది. పాలు పక్కన పెట్టేసింది. మంచం ఎక్కి వినోద్ మీద కూర్చొని ఫోన్ లాగేసుకుంది. ఏ ఇవ్వు బుజ్జి, ఇంపార్టెంట్ మెసేజ్ పెడుతున్నా అంటాడు వినోద్. అంతేలే, మీకు భార్య కంటే మెసేజ్లే ఇంపార్టెంటు అని వెళ్ళి పక్కన పడుకుంది. అది కాదు బుజ్జి, ఆఫీస్ మెయిల్కి రిప్లై పంపుతున్నా, వెళ్ళి చేసుకోండి, ఆఫీస్ పని నేను పడుకుంటా అంటుంది సౌమ్య. అయిపోయింది, ఇక నా టైం అంతా నీకే అంటూ బుగ్గ మీద ముద్దు పెట్టాడు. ఒక్కసారి తీక్షణంగా సౌమ్యని చూశాడు. కళ్ళు చెదిరిపోయాయి వినోద్కి తన భార్య అందం చూసి. చల్లటి చీకట్లో జాబిల్లి మెరుస్తున్నట్టు మెరుస్తుంది తన భార్య. తన జుట్టు కురులు ఫ్యాన్ గాలికి ఊగుతూ ఉంటే తన గుండె కొట్టుకునే వేగం రెట్టింపైంది. సౌమ్య నుంచి వచ్చే సన్నజాజి పువ్వుల పరిమళం వినోదులోని విరహాన్ని ఉరుతలుగించాయి. సౌమ్య అందాన్ని సొంతం చేసుకోమని ఆ మనస్సు సంకేతం పంపుతూ ప్రాధేయపడుతుంది. బుజ్జి, నేనెంత అదృష్టవంతున్నో, ఇంతటి అందమైన భార్య నాకు దొరికింది. చాలా చాలా అందంగా ఉన్నావు బుజ్జి. ఈ చీర, ఆ వాలు జడ, ఆ కళ్ళు, నీ చిలిపి నవ్వు, నీ సిగ్గు, ఇవన్నీ నిన్ను నా సొంతం చేసుకోమని ఆదేశిస్తున్నాయి. ఏమంటున్నారు మహారాజా? మహారాణి గారి ఆదేశం కోసం ఎదురు చూస్తున్నాను అంటాడు వినోదం. మీ ఇష్టమే నా ఇష్టం మహారాజా, సిగ్గుపడుతూ అంటుంది. వినోదిక ఒక క్షణం కూడా ఆలోచించకుండా సౌమ్య మీద ఒరిగిపోయాడు. సౌమ్య తన కౌగిల్లోకి వినోద్ని లాగేసుకుంది. అలా ఇద్దరు ఒకటవుతారు. వినోద్ భార్యని సంతృప్తి కలిగించినందుకు గర్వంగా పొంగిపోతున్నాడు. ఇద్దరు ఒకరినొకరు చూసుకొని నవ్వుకుంటూ వారి మొదటి అనుభూతిని తలుచుకుంటూ ఆ రోజంతా కబుర్లు చెప్పుకుంటూ సరసాలు ఆడుకుంటూ మెల్లగా వినోద్ ఛాతిపై తలపెట్టి నిద్రపోయింది సౌమ్య. అలా వారి ఇద్దరు సరసాలతో వారి దాంపత్య జీవితంలో సుఖాన్ని సంతోషాన్ని అనుభవిస్తున్నారు. అందరిలానే చిన్న చిన్న గొడవలు
అలకలతో ముద్దు ముద్దుగా గడుపుతూ వెళ్తున్నారు. అయినా సౌమ్యలో ఏది వెలితి పిల్లల గురించి. మొత్తానికి 5 నెలల తర్వాత సౌమ్యకి వాంతులు కావటంతో ఆ జంట ఆనందానికి అవధులు లేవు. కొన్నేళ్ల తర్వాత వారికి ఒక మగపిల్లవాడు పుట్టాడు. ముగ్గురు ఆనందంగా జీవనం కొనసాగించారు. ఈ కథ ఇంతటితో సమాప్తం. మరెన్నో మంచి స్టోరీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.